గద్వాల జిల్లా గట్టు మండలంలో గుప్త నిధులు కలకలం రేపాయి. ఓ ఇంటి గోడ కూల్చివేతలో గుప్త నిధులు కుండ బయటపడడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిఎస్పి మొగలయ్య గారు ఉన్నారు. వాటిపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గట్టు మండలంలో అసలు ఒక పాత గోడ కూల్చివేతలో ఒక కుండ, పురాతనమైన నాణ్యాలు దొరకడం, బంగారు ముక్క దొరకడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. దానిపైన ఎలాంటి విచారణ చేపట్టారు, అసలు ఏంటి సార్ దానిపై? మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. గట్టు లోకల్ ప్రాపర్లో ఒక శ్యామ్ సుందర్ అనే ఆయన పురోహితుడు తన యొక్క గోడ, ప్రహరీ గోడ, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రహరీ గోడ రిపేర్ చేసే క్రమంలో ఒక కాంట్రాక్టర్కు, అంటే చిన్న లోకల్ మేస్త్రికి అప్పచెప్పడంతో ఆ మేస్త్రి 4-5 కూలీలను పెట్టుకొని పనిచేసే క్రమంలో కొంత వెండి నాణ్యాలు, కొంత బంగారు ముక్కలు దొరికినాయనే ఒక రూమర్ స్టార్ట్ అయింది. అది పోయిన నెల జరిగింది. వెరిఫై చేస్తే పోయిన నెల జూన్ 6th or 5th. దానిపై డీటెయిల్గా ఈ రూమర్స్ మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి నిన్న జస్ట్ 2 days బ్యాక్ లోకల్ తహసీల్దార్ గట్టు ఎంఆర్ఓ గారు ప్రాపర్గా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఆ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను, ఆ ఇంటి ఓనర్ను, ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో మేస్త్రి, వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరి దగ్గర నుంచి ఒక 33 వెండి నాణ్యాలు, కాయిన్స్, అలాగే ఒక చిన్న బంగారు ముక్క రికవర్ చేశారు. దాన్ని పంచనామాతో యుక్తంగా అది కండక్ట్ చేసి పంచనామాను బేస్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్లో ఒక ఎంఆర్ఓ గారు కేసు చేయడం, పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఫర్దర్గా వెరిఫై చేసి ఫైనలైజ్ చేస్తాం. అంటే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దాంట్లో ఇంకా దొరికిన దానికన్నా ఇంకా ఎక్కువగా దొరికాయి, కానీ బయటపడట్లేదు అంటే ఒక చర్చ కూడా జరుగుతుంది సార్. దీనిపైన ఏమన్నా పూర్తి విచారణ ఏమన్నా జరుగుతుందా? డెఫినెట్లీ. అంటే వాళ్ళు ఎక్కడో అమ్మినట్టు, అంటే అమ్మితే దానికి బదులు ఒక ₹1,00,000 కూడా నిన్న సీజ్ చేసిరు మొన్న ఎంఆర్ఓ గారే. ఇన్డెప్త్ ఎంక్వైరీ చేస్తాము, ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎక్కడెక్కడ అమ్మారు, అసలు ఎవరైనా కొన్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, ప్రాపర్గా వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి అట్లాంటిది ఏదైనా కొన్న వాళ్ళు ఉన్నా కానీ అది చట్టపరంగా నేరం కాబట్టి, అట్లాంటి కొనడం కూడా తప్పు కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే ఈ గుర్తింపులో అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలు తీసుకెళ్ళిన తర్వాత కుండని పంపకాల్లో వాళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయాల వల్ల బయటికి పొక్కడం విషయం జరగడం అనేది చర్చ జరుగుతుంది. అంటే దీని విషయంలో వాళ్ళు నిజంగానే పంపకాల విషయంలోనే ఇదంతా బయటకు వచ్చిందంట సార్? వెరిఫై చేస్తాం, ప్రాపర్గా వెరిఫై చేస్తే ఎక్కడ బయటికైతే వచ్చింది కదా. 4-5 ఉంటే ఎక్కడైనా ఏది దాగది, వెరిఫై చేస్తాం. అంటే ఈ నాణ్యాలు చాలా ఏ కాలం నాటికి పురాతనం చెందినటువంటి సార్? ఇంకా ఏమైనా అంటే అప్రాక్సిమేట్లీ ఆ 150 పైచీలకు 150 సంవత్సరాల క్రితం ఇవి. ఒకటి 1882 అని, 1912 ఆ పైచీలకు ఇంకా కొన్ని, అంటే దగ్గర ఒక 150 సంవత్సరాల, అంటే పురాతనమైన నాణ్యాలు ఇవి. అంటే వాల్యూ కూడా మంచి వాల్యూ ఉంటుంది అది. అంటే ఆ గోడ కూలగొట్టేటప్పుడు ఇంటి ఓనర్ అక్కడ సమక్షంలో ఉన్నారా, లేకంటే తర్వాత విషయం బయటికి ఇంటి ఓనర్ ద్వారా ఎట్లా తెలిసింది సార్? అది తర్వాతనే ఇంటి ఓనర్కి తెలిసింది. దానివల్లనే ఇదంతా రూమర్ స్టార్ట్ అయితే దాని మీద వెరిఫై చేసి ఇది బయటకు వచ్చింది. ఇది గట్టు మండలంలో జరుగుతున్నటువంటి గుప్త నిధులకు సంబంధించినటువంటి వెండి నాణాలు, అతి పురాతనమైనటువంటి నాణాలు బయటపడడం, అటు చర్చనీయాంశంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ ఓనర్ని పిలిపించడం, యజమానిని పిలిపించి అతనిపైన అక్కడ కూలీలుగా పనిచేసినటువంటి వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పురాతనమైనటువంటి వస్తువులు ఎక్కడ కనిపించినా కానీ వెంటనే సమాచారం ఇవ్వాలి, కానీ వాటిని అమ్మడానికి కానీ అక్కడ కొనడానికి కానీ వీలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఈ యొక్క రూమర్స్ వల్ల ఇక్కడ వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. వాటిన్నింటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీటిపైన కూడా ఎక్కడైనా ఇలాంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీసులకు సమాచారము బయట కూడా అమ్మడానికి వీల్లేదని చెప్పేసి కూడా డిఎస్పి మొగలయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి.